తావులేని విధంగా డెమోక్రటిక్ గా కనుక ఈ ఎన్నికలు జరిపించినట్లయితే ఎస్ ఖచ్చితంగా ఆ విధమైన ఓకే తీర్పు వస్తుందనేది నా ఉద్దేశం. యా ఓకే సార్ ఓకే. యా సురేష్ గారు ఒకసారి ఆ వీడియో ఒకటి ప్లే చేస్తారు, అది ఒకసారి చూడండి. పీసీఆర్ ఒకసారి అది వీడియో ప్లే చేయండి, ఆడియోతో పాటు ప్లే చేయండి, ఒకసారి చూద్దాం. 1 minute ఉంది, అది ఒకసారి చూడండి ప్లీజ్. ఎస్ మేడం, ఇది వచ్చేసి ఇటీవల జరిగినటువంటి బై ఎలక్షన్, అంటే ఎంపీపీకి సంబంధించిన బై ఎలక్షన్ అనుకుంటున్నది కావల్ దగ్గర. సో ఇది పరిస్థితి. సో వాళ్ళ వెహికల్లో ఎలా తీసుకెళ్తున్నారు వాళ్ళని ఎంపీటీసీని ఓట్ లేకుండా అనే దానికి ఇది ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఇందాక మీరు మాట్లాడినప్పుడు బహుశా మీకు ఐడియా లేదనే ఉద్దేశంతో ఈ వీడియో చూపిస్తున్నాను. మరి ఉప ఎన్నికల్లోనే ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది మరి మీ కూటమి హయాంలో. మరి రేపు సాధారణ ఎన్నికలు చాలా సర్వసాధారణంగా నిర్వహిస్తాం అని చెప్పేసి మీరు అంటున్నారు, సాధ్యమేనా? 100% సాధ్యమేనండి. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి మీరు ఆ ఒక్క వీడియోని పట్టుకొచ్చి చూపిస్తున్నారు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాము. ఇందాక నాగమల్లేశ్వర్ గారు అన్న కొన్ని ప్రశ్నలకు నేను ఆన్సర్ చేయదలుచుకున్నాను. ఏమన్నారు, దొంగల గురించి మాట్లాడడం ఏంది, రౌడీజాలు ఏమో మాట్లాడుతుంది, ఇది హింస ఇది హింస ఇది హింస అని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటి అడుగుతాను, 2021 టైంలో మీరు ఎక్కడున్నారు? ఫస్ట్ పాయింట్. రెండవది, నాగమల్లేశ్వర్ గారు మాట్లాడినంత సేపు నేనేం మాట్లాడలే, కాబట్టి నేను మాట్లాడి ఆమె అడిగిన ప్రతి దానికి నేను